హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో నేను మొబైల్ కంప్యూటింగ్ జేఎన్టీయూహెచ్ 4th ఇయర్ మొబైల్ కంప్యూటింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఒకవేళ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. యూనిట్ 1 ఇందులో మొబైల్ కంప్యూటింగ్కి సంబంధించిన ఇంట్రడక్షన్ టాపిక్స్ మొత్తం కూడా ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి define mobile computing and discuss its paradigm, promises, novel applications, impediments. ఇక్కడ నేను ఇవన్నీ కలిపి ఒకటే క్వశ్చన్ కింద ఇచ్చాను, కానీ మీకు ఎగ్జామ్లో మాత్రం 5 మార్క్స్ కోసం కానీ 2 మార్క్స్ కోసం కానీ 3 మార్క్స్ కోసం కానీ విడివిడిగా కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓన్లీ అప్లికేషన్స్ అని చెప్పేసి, ఓన్లీ పారాడియం అని చెప్పేసి అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో సీ దట్ వన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి describes the architecture of mobile computing systems. ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెకండ్ క్వశ్చన్ డిస్కస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ మొబైల్ కంప్యూటింగ్ సిస్టమ్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లిమిటేషన్స్ ఆఫ్ మొబైల్ అండ్ హ్యాండ్ హెల్డ్ డివైజెస్. ఇది కూడా 5 మార్క్స్కి కానీ 2 మార్క్స్కి కానీ 3 మార్క్స్కి కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సర్వీసెస్ ఆఫర్డ్ బై జిఎస్ఎం అండ్ ఇట్స్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, అండ్ ఫోర్త్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. చూడండి. నెక్స్ట్ డిస్కస్ జిఎస్ఎం రేడియో ఇంటర్ఫేసెస్ అండ్ ప్రోటోకాల్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ లోకలైజేషన్, కాలింగ్ అండ్ హ్యాండ్ ఓవర్ ఇన్ జిఎస్ఎం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సెక్యూరిటీ ఫీచర్స్ ఇన్ జిఎస్ఎం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 8th క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్కస్ న్యూ డేటా సర్వీసెస్ ఇన్ జిఎస్ఎం ఇంక్లూడింగ్ జిపిఆర్ఎస్, సిఎస్, హెచ్ఎస్డి అండ్ డిఈసిటి. ఇవి విడివిడిగా అడగొచ్చు, లేదా ఒకటే క్వశ్చన్ మొత్తంలో అడగొచ్చు. విడివిడిగా అడిగితే 5 మార్క్స్కి అడుగుతారు, మొత్తం కలిపి అడిగితే 10 మార్క్స్కి అడుగుతారు. ఈ క్వశ్చన్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 8th వన్ ఆల్సో. స్టూడెంట్స్, ఈ పీడిఎఫ్ మీకు కావాలి అన్నా, 5 యూనిట్ నోట్స్ కావాలి అన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ చేయండి. మీకు 5 యూనిట్ నోట్స్ అలాంగ్ విత్ దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ నేను పంపిస్తాను. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, లైక్ చేయండి. కమింగ్ టు ద సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ మోస్ట్లీ మ్యాక్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద మోటివేషన్ ఫర్ స్పెషలైజ్డ్ మ్యాక్ ఇన్ వైర్లెస్ నెట్వర్క్స్. డిస్కస్ హెడ్-ఇన్ అండ్ ఎక్స్పోజ్డ్ టర్మినల్స్ అండ్ నియర్ అండ్ ఫార్ టర్మినల్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సెకండ్ క్వశ్చన్ కంపేర్ అండ్ కాన్స్ట్రాక్ట్ ఎస్డిఎంఏ, ఎఫ్డిఎంఏ, టీడిఎంఏ, సిడిఎంఏ. ఇవి విడివిడిగా 5 మార్క్స్కి కానీ 3 మార్క్స్కి కానీ 2 మార్క్స్కి కానీ వస్తుండొచ్చు, లేదా ఇలా మొత్తం కలిపి కంపేర్ అండ్ కాన్స్ట్రాక్ట్ అని చెప్పి కాంట్రాస్ట్ అని చెప్పేసి అడుగుతుండొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద IEEE 802.11 స్టాండర్డ్ ఫర్ వైర్లెస్ ల్యాన్స్. సో రాసి పెట్టుకోండి, థర్డ్ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద ఐపీ అండ్ మొబైల్ ఐటీ నెట్వర్క్ లేయర్స్ గురించి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డిస్కస్ ప్యాకెట్ డెలివరీ అండ్ హ్యాండ్ ఓవర్ మేనేజ్మెంట్ ఇన్ మొబైల్ నెట్వర్క్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎక్స్ప్లెయిన్ లొకేషన్ మేనేజ్మెంట్, రిజిస్ట్రేషన్, టన్నలింగ్ అండ్ ఎన్క్యాప్సులేషన్ ఇన్ మొబైల్ IP. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెవెంత్ వన్ వాట్ ఈస్ ద రూట్ ఆప్టిమైజేషన్ ఇన్ మొబైల్ IP. 7th క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ వన్ కూడా నేను అదే చెప్పాను, 7th వన్ కూడా అదే చెప్తున్నాను. చూడండి. నెక్స్ట్ డిస్కస్ ద రోల్ ఆఫ్ DHCP ఇన్ మొబైల్ నెట్వర్క్స్. దీస్ ఆర్ ద 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ సెకండ్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ నుంచి ఏది కూడా మిస్ చేయడానికి వీల్లేదు. నేను వెరీ ఇంపార్టెంట్ అని చెప్పినవి మాత్రం ఎక్కువ చదవండి, ఇంపార్టెంట్ అని చెప్పినవి కూడా వెరీ ఇంపార్టెంట్ చదివిన తర్వాత చదవండి. కమింగ్ టు ద థర్డ్ యూనిట్ డిస్కస్ ద లిమిటేషన్ ఆఫ్ కన్వెన్షనల్ TCP/IP ప్రోటోకాల్స్ ఇన్ మొబైల్ ఎన్విరాన్మెంట్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇండైరెక్ట్ TCP, స్నూపింగ్ TCP అండ్ మొబైల్ TCP. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫరెన్సెస్ 2 మార్క్స్కి కానీ 3 మార్క్స్కి కానీ 5 మార్క్స్కి కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డిస్క్రైబ్ అదర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ డిజైన్డ్ ఫర్ మొబైల్ నెట్వర్క్స్. నెక్స్ట్ వాట్ ఈస్ డేటాబేస్ హోర్డింగ్ అండ్ వాట్ ఆర్ ద కామన్ క్యాచింగ్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ మొబైల్ కంప్యూటింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిస్కస్ క్లయింట్ సర్వర్
computing and adaptation in mobile environments. Explain transactional models suitable for mobile computing. Describe query processing and data recovery process in mobile database. ఈ 7th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండ్ 7th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ కూడా. వాట్ ఆర్ QoS ఇష్యూస్ ఇన్ మొబైల్ డేటాబేస్ మేనేజ్మెంట్? సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 3. యూనిట్ 3లో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద యూనిట్ 4. యూనిట్ 4లో ఓన్లీ 6 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవే చదవండి సరిపోతుంది. సో వాట్ ఈజ్ కమ్యూనికేషన్ asymmetry in mobile computing? Next, classify different data delivery mechanisms in mobile environments. Discuss various data dissemination techniques used in mobile computing. Explain different broadcast models in their applications. ఈ 4th గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ సెలెక్టివ్ ట్యూనింగ్ అండ్ ఇండెక్సింగ్ మెథడ్స్? హౌ డూ దే ఇంప్రూవ్ డేటా యాక్సెస్ ఇన్ మొబైల్ కంప్యూటింగ్? నెక్స్ట్ డిఫైన్ డేటా సింక్రనైజేషన్ అండ్ డిస్కస్ ద సాఫ్ట్వేర్ అండ్ ప్రోటోకాల్స్ యూజ్డ్ ఫర్ ఇట్. 6th కూడా వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, 4th యూనిట్లో నుంచి ఓన్లీ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్లో కూడా ఒక 3 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పాను, 1 and 4 and 6. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్ కమింగ్ టు ద ఫైనల్ యూనిట్ అండ్ లాస్ట్ యూనిట్. ఇంట్రడ్యూస్ మొబైల్ ఎడ్హాక్ నెట్వర్క్స్ మేనేజ్ అంటాం అండ్ డిస్కస్ దేర్ అప్లికేషన్స్ అండ్ ఛాలెంజెస్. ఇది కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఉంటుంది. 2 మార్క్స్, 3 మార్క్స్, 5 మార్క్స్ ఏదన్నా ఒక క్వశ్చన్ ఇందులో నుంచి వస్తుంది మీకు ఫస్ట్ క్వశ్చన్ నుంచి. నెక్స్ట్ సెకండ్, క్లాసిఫై రూటింగ్ ఆల్గారిథమ్స్ యూజ్డ్ ఇన్ మేనేజ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద DSR, AODV అండ్ DSDV రూటింగ్ ఆల్గారిథమ్స్. ఈ 3rd వన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డిస్కస్ ద రోల్ ఆఫ్ మొబైల్ ఏజెంట్స్ ఇన్ మేనేజ్. వాట్ ఈజ్ సర్వీస్ డిస్కవరీ ఇన్ మేనేజ్? మేనేజ్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీ మేనేజ్ గురించి మిస్ చేయకండి మీరు. ఓకే, డిస్క్రైబ్ ప్రోటోకాల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ ఫర్ మొబైల్ కంప్యూటింగ్ ఇంక్లూడింగ్ WAP, బ్లూటూత్, XML, J2ME, జావా కార్డ్, ప్లామ్ OS, విండోస్ CE, Symbian OS, లైనక్స్ ఫర్ మొబైల్ డివైజెస్ అండ్ ఆండ్రాయిడ్. సో ఇది విడివిడిగా క్వశ్చన్ అడుగుతుండొచ్చు, మొత్తం కలిపి అయితే క్వశ్చన్ అడగరు, కంపల్సరీగా విడివిడిగానే అడుగుతారు కాబట్టి ఈ ఒక క్వశ్చన్ చూసుకోండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ మొబైల్ కంప్యూటింగ్ బీటెక్ 4th ఇయర్ స్టూడెంట్స్. నెక్స్ట్ నేను ఏ వీడియో చేయాలనుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయాలనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ PDF కావాలి అంటే అలాంగ్ విత్ నోట్స్ PDF నాకు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీ మహేష్.